చేపల వేటకు వెళ్లి గోదావరిలో 5గురు మహిళలు గల్లంతయ్యారు. పోలవరం జిల్లా ఎట్టపాక మండలం గొల్లగూడెం దగ్గర ఈ ఘటన జరిగింది. గొమ్ము కొత్తగూడెం గ్రామానికి చెందిన మహిళలు చేపల వేట కోసం గోదావరి నదిలోకి వెళ్లారు. నీటి ప్రవాహంలో 5గురు గల్లంతయ్యారు. 2 మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో 3 కోసం గాలిస్తున్నారు. గోదావరిలో చేపల వేటకు వెళ్లిన 5గురు మహిళలు గల్లంతయ్యారు. 2 మృతదేహాలు లభ్యమయ్యాయి. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుస్తున్నాం. శ్రీనివాస్, గాలింపు చర్యలు ఎక్కడి వరకు వచ్చాయి? అప్డేట్స్ ఏంటి? స్వప్న, పోలవరం జిల్లాలోని గోదావరి నదిలో ఘోర విషాదం చోటు చేసుకోవడం జరిగింది. చేపల వేటకి వెళ్లిన 5గురు గిరిజనులు కూడా ప్రమాదవస్తు నదిలోని గల్లంతయ్యి మృతి చెందడం జరిగింది. అయితే మృతదేహాలన్నింటినీ కూడా పోలీసులు, స్థానికులు సహకారంతో వెలికి తీయడంతో మొత్తం కొత్తగూడెం గ్రామంలోని గుమ్ము కొత్తగూడెం గ్రామంలోని తీవ్ర విషాదం నెలకొనడం జరిగింది. అయితే పోలవరం జిల్లా ఎట్టపాక మండలం గొల్లగూడెం సమీపంలోని గోదావరి నదిలో చేపలు పట్టేందుకు ఈ ఉదయం 5 గంటల సమయంలోని వీళ్ళందరూ కూడా వేటకు వెళ్ళడం జరిగింది. మొత్తం 11 మంది వెళ్లారు. అందులో 5గురు అయితే గిరిజనుల ప్రమాదవస్తు కూడా మృతి చెందడం జరిగింది. అయితే రొమ్ము కొత్తగూడెం గ్రామానికి చెందిన ఊకే సుశీల అని చెప్పేసి 37 సంవత్సరాలు, అలాగే ఊకే లక్ష్మి అని చెప్పి 37 సంవత్సరాలు, అలాగే దూరల భారతి అని చెప్పి 40 సంవత్సరాలు, అలాగే బానుపోయిన బాలరాజు అని చెప్పేసి 38 సంవత్సరాలు, ఊకే రమేష్ అని చెప్పి 38 సంవత్సరాలు చేపల వేట కోసం గోదావరి నదిలోకి వీళ్ళందరూ కూడా దిగడం జరిగింది. ఈ క్రమంలోనే నదిలోని లోతైన ప్రాంతంలోకి వెళ్లడంతో 5గురు కూడా గల్లంతయ్యారు. గల్లంతయిన తర్వాత సమాచారం తెలుసుకున్న తర్వాత అక్కడ స్థానికులు, పోలీసులు అంతా కూడా ఈ ఘటనపై సమాచారం అందుకున్న మొత్తం పోలీసులు వెంటనే ఆ ఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సహాయంతో గోదావరి నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. అయితే విస్తృతంగా సాగిన గాలింపు అనంతరం కూడా 5గురి మృతదేహాలను కూడా వెలుగు తీయడం జరిగింది. అయితే అనంతరం మృతదేహాలని పోస్ట్ మార్టం నిమిత్తం కూడా చింతూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అలాగే ఈ విషాద ఘటనతోటి గొమ్ము కొత్తగూడెం గ్రామంలోని తీవ్ర విషాదం నెలకొన్నది. అయితే మృతుల కుటుంబ సభ్యుల రోదనలు స్థానికులను కంటతడి పెట్టించాయి. అయితే ఈ ఘటనపై పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతున్నది. అయితే మొత్తం 11 మంది వెళ్తే అందులోని మొత్తం 6గురు అయితే సురక్షితంగా బయటపడటం జరిగింది. అయితే మిగిలిన వాళ్ళందరూ కూడా ఇక్కడ 5గురు చనిపోయారు. ఈ 5గురు కూడా ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు. అంటే వీళ్ళు ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు బిడ్డలు అందరూ కూడా వీళ్ళందరూనే. దాంతో వీళ్ళంతా కూడా ఈ కొమ్మగూడెం గ్రామంలో అయితే తీవ్ర విషాదం అయితే నెలకొనడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.